ఈ వారము చివరి వారం. దేవుడు గత సంవత్సరం అంతా మనని కాచి కాపాడి నూతన సంవత్సరం వరకు మనని ఆయన చిత్తం నెరవేర్చుకొని నిమిత్తము మనని బ్రతికింపజేసినందుకు ఆయన చిత్తం ఏంటో మనం ఎరిగి ఆయన కొరకు మనం బ్రతకాల్సిందిగా దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క విశ్రాంతి దినము నేను అటు ఇటు పోక వాళ్ళను వీళ్ళను ఉద్దేశించి మాట్లాడక దేవుడు మాట్లాడమన్న మాటలు మాత్రమే మనము ధ్యానించడం మనకు మంచిదని గ్రహించి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం, అది దేవుని జ్ఞానం అయితే ఆయన వచ్చే వరకు మనల్ని నిలబెడుతుంది. దేవుని జ్ఞానం మనందరికీ ఉండాలని ఆశపడుతూ ఆ యొక్క దేవుని జ్ఞానం ఎలాంటిదో మనం ఒకసారి ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు ఒక చోట మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనము గ్రహిస్తే అది ఎంత లోతులోకి తీసుకెళ్తుందో అదొక్కసారి మనం గ్రహించవలసినటువంటి అవసరత మనకున్నది. అది దేవుని యొక్క వాక్య మర్మము నిజంగా ఈ లోకానికి అతీతంగా ఉన్నది. మనము ఆ దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఈ లోకానికి అతీతంగా ఉన్నది కదా. చాలామంది లోకానుసారంగానే మనం ఆలోచించుకుంటూ ఉంటాం. దేవునితో ఉంటే మనకు కలగబోయేటటువంటి శారీరక సంబంధమైనటువంటి మేళ్ళ గురించో లేకుంటే ఇంకొకటో వాటి గురించి మనం అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. సరే, లూకాసు వార్త 12వ అధ్యాయం 36వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనం. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. చాలమ్మా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన. వాక్యమైన నా దేవా, వాక్యము చేత మాతో మాట్లాడు నాయనా. మా స్వనీతిని బంధించు. వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. అయితే ఇక్కడ దేవాది దేవుడు ప్రకటన గ్రంథ లూకాసు వార్తలో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. మిత్రులారా, మనం దయచేసి చాలా విషయాలలో మనం వెనకబడి ఉన్నాం. పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చునో అనే ఉద్దేశంతో గనక మనం ప్రతిక్షణం గనక మనం ఉంటే మన ఆశ చచ్చిపోతుంది, మన కోపం చచ్చిపోతుంది, మన ద్వేషం చచ్చిపోతుంది, మన ఈర్ష్య చచ్చిపోతుంది, మనలో దుష్ట స్వభావం చచ్చిపోతుంది కదా. ఎవరి కొరకు మనం ఎదురు చూసుకుంటూ ఉండాలట? పెళ్లి కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనకు ఈ లోక శరీర సంబంధమైనటువంటి ప్రతి ఒక్క హేచ్ఛ చచ్చిపోతూ ఉంటుంది. నేను ఒక విషయం చెప్తా, శ్రద్ధగా వినండి. నేను ఒకానొక సమయంలో, చాలా చిన్న వయసు నాది, బహుశా అప్పుడు నాకు 12, 13, 14 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. అయితే నా స్నేహితుడు ఒక ఆయన చిన్నబ్బాయి అని ఉండే, ఇప్పుడు లేడు, చనిపోయిండు. అయితే ఆయన, నేను, మా బామ్మర్ది ఇర్మియా అని ఉండే, ముగ్గురం, బెనహర్ అని నా స్నేహితుడు ఉండే. మేము నలుగురం చాలా మిక్కటమైనటువంటి స్నేహం కలిగిన వాళ్ళం. అయితే ఒకరోజు అప్పుడు మేము పెయింటింగ్ పని చేసేవాళ్ళం, జీవన ఉపాధి కొరకు పెయింటింగ్ వర్క్ చేసేవాళ్ళం. అయితే ఒక దగ్గర లకడీ కప్పుల దగ్గర
ఒక పని, పెయింటింగ్ పని, పెద్ద అపార్ట్మెంట్. ఆ కాలంలో అపార్ట్మెంట్ అంటే మంచి ఉన్న కల్చర్, ధనికులు ఉండేటటువంటి కల్చర్ ఉండేటటువంటి సమయం అది. అయితే ఆ అపార్ట్మెంట్లో పెయింటింగ్ వర్క్ అని వెళ్ళాం. అంత సామాన్ అంతా సదిరేసిండ్రు. పెయింటింగ్ అంతా వేసేసిన తర్వాత కబోర్డ్స్ వేస్తున్నాం. కబోర్డ్స్ వేస్తుంటే నాకు 2 ఉంగరాలు దొరికినాయి. అవి 2 ఉంగరాలు దొరికితే నేనేం చేసిన అంటే అవి యజమానులకు ఇవ్వలేదు. ఎందుకంటే నేను లోకానుసారంగా ఉండే గనక అవి బంగారు, అవి చీకటి అనమాట, నైట్ టైము చీకటి. ఆ ఉంగరాలు చూడగానే అవి గోల్డ్ అనుకొని తీసి జోబులో వేసుకున్నాను. వేసుకొని పెయింటింగ్ వర్క్ మొత్తం ఫినిష్ చేసిన. నా మనసంతా దాని మీదనే ఉంది. ఇంకా అవి గోల్డ్ 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 అనే దృష్టి నాకు ఉండి నేను ఫాస్ట్గా పని చేసేసి ఆయన పేమెంట్ కొరకు ఇస్తుంటే కూడా అందరూ పేమెంట్ కాడ గీసులాడుతూ ఉన్నారు. మేము ఓవర్ టైం చేసినాము, మాకు ఎక్కువ ఇవ్వండి అని గీసులాడుతూ ఉన్నారు. నేను గీసులాడలేదు. నేను ఎంత ఇస్తే అంత తీసేసుకొని నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా అనే ఉద్దేశంతో నేను వస్తూ ఉన్నాను. ఎందుకు చెప్పండి? నాకు బంగారం దొరికిందని ఈ సంపాదన మీద నేను ఆలోచన పెట్టలేదు. ఇక అది అసలు ఇయ్యకున్నా ఏం కాదనేటటువంటి స్వభావం నాలో ఉండే. ఇంకా ఆ విధమైనటువంటి బంగారం నాకు దొరికిందని ఈ సంపాదన మీద నేను లక్ష్య పెట్టలేదు. అవి జోబులు వేసుకొని బయటికి వచ్చి లైట్ కాడ చూస్తే అవి స్టీల్ ఉంగరాలు. అవి ముస్లిమ్స్ పెట్టుకుంటారు చూడు, పెద్ద పెద్ద పగడాలు, అవి పెద్ద రాళ్ళతో చేస్తారు చూడండి. ఇప్పటికీ చాలామంది చేతులకు, ముస్లిమ్స్ చేతులకు ఉంటాయి అలాంటి ఉంగరాలు అవి. అయితే అవి చూసి ఇసిరిగట్టేసిన కింద. అప్పుడు అనిపించింది, అయ్యో నేను పేమెంట్ కార్డు అందరు కొసురుతుంటే నేను కొసరలేదు, నేను గీసులాడలేదు. ఇప్పుడు నాకు అది వాయా ఇది వాయా అన్నట్టు అనిపించింది. కానీ అందులో ఒక సారాంశం ఉంది. నాకు బంగారం దొరికిందని నేను ఆ పేమెంట్ను ఆ యొక్క లోక సంబంధంగా నాకు శరీర కష్టార్జితాన్ని నేను ఆశించలేదు. నాకు బంగారం దొరికిందని. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట కూడా మనకేం దొరికిందమ్మా? మనకు బంగారమే దొరికింది కదా. మనకు ఆ నిధే దొరికింది, ఆ నిత్య రాజ్యము దొరికిందంటే బంగారము కన్నా విలువైనది మనకు దొరికింది. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు నిద్రపోవాలి, చర్చిలో కూర్చొని. అంతేనా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ బంగారు నిధి కొరకు మనం ఆయన మనకు ఆ నిధిని ఇచ్చినందుకు మనం ఆయనకు లెక్కలేని స్థుతులు చెల్లించాలి. మిత్రులారా, దయచేసి చర్చిలకు వస్తే నిద్ర ఎట్లా వస్తుంది? ఎవరికైనా నిద్ర వస్తే రండి, ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పి పోయి అక్కడ కూర్చోండి. నిద్ర కళ్ళు మూస్తే లేపుతాయి. ఇప్పుడు వాక్యం చెప్పాలి ఖచ్చితంగా. అర్థమవుతుందా? మనము పని కంటే శ్రద్ధగా వెళ్తున్నాము, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అది దేవుడు మెచ్చడని చెప్తా ఉన్నాను. దయచేసి మన అలవాటును, మేము ఇప్పుడు పెద్దవాళ్ళంగా ఉన్నప్పుడు మేము చచ్చిపోక ముందుకే మీకు చెప్పాలా, మేము చనిపోయిన తర్వాత అవి మీకు గుర్తుండాలా. అందుకనే చెప్తా ఉంటాం పదే. దయచేసి ఏం అనుకోవద్దు, దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఆ నిధి మనకు దొరికింది. ఈ లోక సంబంధమైనటువంటి శ్రమ కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తులు కానీ, లోక సంబంధమైనటువంటి ఆశలు కానీ అవన్నీ ఏంటి అన్నమాట? వ్యర్థమైనవే కదా. నిజంగా నాకు బంగారం దొరికింది అనుకుని నేను ఏ విధంగా అయితే ఆ యొక్క కష్టార్జితాన్ని నేను లెక్క చేయలేదో, ఈరోజు మనము ఆ యేసయ్య ఆ యొక్క బంగారము ఆ నిధితో సమానం, ఆ నిత్యరాజ్యం మనకిచ్చిండు కనుక మనం వేటిని కూడా లక్ష్య పెట్టకూడదు. కనుక దేని విధంగా మనం ఏ విధంగా మెలకుతోటి ఉండాలో ఒకసారి మనం చూద్దాం. తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ఇప్పుడు ఈ వాక్య లేఖనానికి అర్థం ఏంటమ్మా? మనం ప్రతిరోజు రాత్రి అంతా మెలకుతోటి ఉండి ఆయన ఎప్పుడు వస్తాడో తలుపు తీద్దాం అనే ఉద్దేశంతో ఉండాలి కదా. అంతేనా? మరి మెలకు అంటే 10 గంటలకు పడుకొని 12 గంటలకే లేచేసి మెలకువగా ఉండి తెల్లారి వరకు అంత అదేనా? కరెక్ట్ చెప్పాలా? మీకు అర్థమైందే చెప్పండి, ఏం కాదు. ఆత్మీయ మెలకువ అంటే ఏంటి? ఇప్పుడు శరీరానుసారంగా మెలకువ అంటే నిద్రపోవద్దు, అది ఓకే, నిద్రపోవద్దు. కానీ ఆత్మీయ మెలకువ అంటే ఏంటి చెప్తారా కొన్ని? ఆత్మీయ మెలకువగా, ఆత్మీయతలో మెలకువగా, ఆయన వచ్చి తలుపు కొడితే తీసేంతగా అంటే ఏంటి?
నిజంగా ఆయన దొంగవలే వస్తానని ఆ రాత్రి గురించే మాట్లాడుతుండా, నేను రాత్రిపూటనే వస్తా, నేను దొంగవలే వస్తా, మీరు తలుపు తీయండి అని? చెప్పండి అమ్మా, అసలు తలుపు అంటే ఏందిరా? మరి ఏ తలుపు తీయాలి మనము? మనం మెలకువగా ఉండాలంటే మనం రాత్రంతా మెలకువగా ఉండి మన ఇంటి తలుపు తీయాలా? మనం ఏ తలుపు తీయాలా? సరే, హృదయం అనే తలుపు తీస్తే ఏ మెలకువగా ఉండాలా? ఏ మెలకువగా ఉండాలా? హృదయం అనే తలుపు మనం తీయాలి అనే ఒక ఆలోచన మనకు ఉంటే మరి ఏ తలుపు ఏ యొక్క మెలకువగా ఉండాలో మనం ఒక్కసారి ఆలోచించాలి కదా. ఎలాంటి మెలకువ అనగా ఆత్మీయ మెలకువగా అనగా మనం ఏ విధంగా ఉంటే ఆత్మీయ మెలకువ అవుతుందో మనం ఒకసారి గ్రహించాలి. 37 చదవమ్మా. ప్రభువు వచ్చి ఏ దాసుని మెలకువగా ఉండుట కనుగొనునో, ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి వారిని భోజన పంక్తికి కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులట. మరి ఈ మెలకువ ఏ మెలకువ అమ్మా? ఈ మెలకువ శరీర సంబంధమైనటువంటి మెలకువ కాదు. చాలా మట్టుకు మా అమ్మగారు ఏమంటారంటే, నేను సూర్యుడు ఇక్కడ ఉదయించి అక్కడ ఉదయించిన, ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించిన, నేను మాత్రం ప్రార్థన మానను. మంచిదే ప్రార్థన, కానీ ఆ మెలకువ కాదు. అర్థమైందా? ఆ మెలకువ కాదు. ప్రార్థనలో ఎంత శక్తి అంటే అపవాదిని జయించే శక్తి ప్రార్థనలోనే మనకు ఉంటుంది. ప్రార్థన లేని జీవితము చల్లారిపోతుంది. అందుకే ఒక పాట ఒక దైవజనుడు రాసిండు, ఏమని? ప్రార్థించి అలసిపోయిన వారు లేరు, ప్రార్థించి ఓడిపోయిన వారు లేరు, ప్రార్థించి గెలవని వారు లేరు. ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన బలము. కానీ ఆ మెలకువ కాదు. రాత్రిలో మెలకువగా ఉండడం మెలకువ కాదు. మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన నడవడిలో, మనం యేసయ్యతో ఆయన ఉపదేశించినటువంటి ఆ బోధలో, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలో అన్నిటినీ మనం అనుసరించడమే మెలకువ. ఇంకో విషయం ఏంటంటే ఆధునికమైనటువంటి ముఖ్యమైనది ఏంటంటే, ఈ రోజుల్లో అనేక విధమైనటువంటి మోసము, అనేక విధమైనటువంటి తప్పుడు విధానాన్ని మనం పరీక్షించి వాటిని అనుసరించడమే మనం మెలకువ. ఈ రోజుల్లో దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట వేరు, దానిని వక్రీకిస్తున్నటువంటి మాటలు వేరు. అనేక మంది ఏమని చెప్తున్నారంటే, ఏ ఒక్క విషయంలో దేవుడు ఒక మాట ఏమంటుండంటే, ఆజ్ఞలన్నింటినీ గైకొని ఒక్క ఆజ్ఞను విడిచిపెడితే ఏమైనట్టట? అన్ని ఆజ్ఞలు పోయినట్టే. ఇన్ని పాలల్లా గింతంత పెరిగేస్తే ఏమవుతుంది? పగిలిపోయి ఏమవుతుంది? పెరుగు అవుతుంది కదా. పాలు ఏమవుతుంది? పెరుగు అవుతుంది. మనము ఆత్మీయ జీవితంలో అంతా ఉండి ఒక చిన్న విషయంలో పొరపాటు అయితే పరిశుద్ధుడు ఏమవుతాడు? పాపాత్ముడవుతాడు. కనుక ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం గ్రహించాలి. వాక్యం చెప్తున్న వాటిని ఖచ్చితంగా మనం అనుసరించాలా, వాక్యాన్ని మాత్రమే ధ్యానించాలి. అనేకులు అనేక విధంగా చెబుతుండొచ్చు. ఈవెన్ నేను చెప్పినా కానీ అది సరైందా కాదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు గ్రహించండి, మీరు ఆలోచించండి, మీరు వాక్యాన్ని చదవండి, దేవుణ్ణి అడగండి. ఏమని అడగాల? వాక్య జ్ఞానం నాకు ఈ వాక్యాన్ని నాకు బోధించమని. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కరికి చెప్పట్లేడు, సంఘ కాపరులకే మాత్రమే చెప్తుండా మీరు వివరించాలా, మీరు తెలుసుకోవాలా, మీరు గ్రహించాలని. ప్రతి ఒక్కరితో ఏమంటుండంటే, పురాతనమైన కట్టడల ముందు మీరు నిలబడి ఏది సరైనదో దానిని గ్రహించి దాని మార్గంలో మీరు నడవండి అంటుండు. మీరందరికీ కూడా దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఆ సత్యాన్ని గ్రహించాలి. నేను చెప్పినందుకు కరెక్ట్ కాదు, నేను చెప్పితే సరైంది కాదు, దాన్ని వాక్యంలో సరైనదిగా ఉన్నదా లేదా అని పరీక్షించడం ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ ఏమంటుండంటే, అట్టి మెలకువలు ఉన్నవాడు ధన్యుడట. అట్టి మెలకువలు, అట్టి ఆలోచన, అట్టి జ్ఞానం ఉన్నవాడు ధన్యుడు. మరి ఎట్టి జ్ఞానము, ఎటువంటి జ్ఞానము చూద్దాం. ఆ యొక్క ప్రభువుల వారు చెప్తున్నటువంటి మాట ఎటువంటిదో
ఆయన మనకు ఏ ధన్యతని ఇస్తుండో, ఏ విషయంలో మనకు ఆ ధన్యత అని చెప్తుండో మనం ఒకసారి చూడాలి. వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడి. ఇప్పుడు అపవాదిగాడు ఇది చేస్తాడు, అపవాదిగాడు ఇది మోసం చేస్తాడు అని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? దాంట్లో జాగ్రత్తగా ఉంటాం. కనుక మనం ఏది చేస్తాడో దాన్ని గ్రహించడం మొట్టమొదట మన బాధ్యత. అంటే మనకు ఆ యొక్క జ్ఞానం ఉండాలి. ఇప్పుడు అపవాదిగాడు ఏం చేస్తాడు అని అంటే అనేక మంది అనేక విధంగా చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారు? ధనం ఉంటే తప్పు కాదు, ఏముండొద్దట, ధనాపేక్ష ఉండకూడదట, ధనం ఉంటే తప్పు కాదు. ఇంకా కొంతమంది సంఘ కాపర్లు ఏమని చెప్తారు? కొంచెం పౌడర్ పెట్టుకుంటే తప్పు కాదు, కొంచెం కమ్మలు పెట్టుకుంటే తప్పు కాదు, కొంచెం తయారవుతే తప్పు కాదు, తయారవ్వకముందుకు ఇలాగుంది, తయారైతే ఇలాగుంది అనేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అనేక విధములుగా కొన్ని విధాలుగా చెప్తున్నారు. అవన్నీ ఏమవుతున్నాయి? అపవాదిగాడి యొక్క దొంగకు మనం ఏం చేస్తున్నట్టు ఇస్తున్నట్టే. ఆ దొంగ వస్తుండని తెలిస్తే మనం జాగ్రత్త ఉంటాం కదా. ఇప్పుడు మనము ఇవి చేయడం ద్వారా ఏమవుతుందంటే వాడు వచ్చినప్పుడు కూడా నిర్లక్ష్యంగా పండుకున్నట్టు. మనం అపవాదిగాడు వచ్చి వాడి పని వాడు చేసేసుకుంటాడు. కొంచెమంత ఛాన్స్ ఇవ్వమంటుండు అంతే. అపవాదిగాడు ఏం ఛాన్స్ ఇవ్వమంటుండు? మనకు వాక్యం అంతా కూడా మనసులో నిండి ఉంటే మనం స్థిరంగా నిలబడతాం. మిత్రులారా, ఆ విషయాన్ని గ్రహించాలి. ఆ యొక్క మోషే గారిని రాజు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, కానీ మీ భార్యలు ఇక్కడనే ఉంచి వెళ్ళండి. మీరు వెళ్ళండి, కానీ మీ ఆస్తి, మీ గొర్రెలు బర్రెలను ఇక్కడనే ఉంచి వెళ్ళండి. అంటే అప్పుడు ఏమైపోతుంది? వీళ్ళు మనస్ఫూర్తిగా వెళ్ళలేరు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అక్కడ ఆరాధించలేరు. అపవాదిగాడు కూడా ఏం చేస్తాడంటే నిన్ను అట్కాయించేస్తాడు. నీ భర్తకి ఏమని చెప్తాడు? మీ భర్త ఏమని, నువ్వు పోయి ఆరాధించిరా పో, నేను ఇంట్లో ఉండాలా, నువ్వు పోయి ఆరాధించిరా పో, నేను పనికి పోవాలా. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు సహకరించరు. అనేక విధమైనటువంటి అపవాదిగాడి శోధనలు, అపవాదిగాడి యొక్క మోసమే ఇవన్నీ. ఏం చేస్తాడంటే వాడు ఆ యొక్క మనకు పరజ్ఞానమును కలగజేసి వాడు దోచుకుపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇతరులు చెప్పిన దాంట్లో మనకు సంతోషాన్ని కలగజేస్తాడు, ఇది సత్యం అనిపించేస్తాడు. అవును కదా, ఇది కరెక్టే కదా, మనం దోచుకుంటలేం కదా, మనం మోసం చేస్తలేం కదా, అది మన బాధ్యత కదా, అది మన హక్కు కదా అనేటట్టు చేసి వాడు దోచుకుపోతాడు. ఏం దోచుకుపోతాడు వాడు? అమ్మా, మన రక్షణను దోచుకుపోతాడు, మన విశ్వాసాన్ని దోచుకుపోతాడు, మన నిరీక్షణను దోచుకుపోతాడు, దేవునితో ఉన్న సహవాసాన్ని దోచుకుపోతాడు, దేవునికి మనకున్నటువంటి ఆ దేవుని ప్రేమను దోచుకుపోతాడు. మనము ఏదైతే సంపాదించుకున్నామో దాన్ని దోచుకుపోవడమే వాని లక్షణం. మనం ఏం సంపాదించుకున్నాము? ఆయన ప్రేమను సంపాదించుకున్నాము, ఆ సత్యాన్ని సంపాదించినాము, ఆ నిరీక్షణను సంపాదించినాము, ఆ దేవునితోటి ఎడబాటు లేనటువంటి జీవితాన్ని సంపాదించుకున్నాం. వాడు మన దగ్గరికి వెళ్ళి దోచుకుపోయేది ఏంటిది? ఇంకా ఆయనకు మన మీద ఉన్న ప్రేమను దోచుకుపోతాడు. ఎలాగునంటే విననొల్లని ప్రజలుగా, లోబడనొల్లని ప్రజలుగా ఇశ్రాయేలులను దేవుడు విడిపించి అక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి విధానాన్ని దేవుడు ఏం చేసిండు? ఏమన్నాడు? వీరు విననొల్లని ప్రజలుగా ఉన్నారు కనుక నేను వీళ్ళతో రాను అన్నాడు. అపవాదిగాడు చేసేటటువంటి ఆ మోసం అటువంటిదే. వాళ్ళను మోసపుచ్చి దేవునికి కోపం తెప్పించి దేవుడు మన దగ్గరికి రాకుండా చేయడమే వాడి పని. అనేక విధమైనటువంటి చిన్నయే కదా అనుకుంటాం మనం కదా. వాడు చిన్న దాంట్లోనే చాలామంది వివరిస్తూ ఉన్నారు. ఏంది అపవాదిగాడు ఎలా ఉంటాడు? 2 కొమ్ములు, భీకరంగా కొన్ని కార్ల మీద ఫోటోలు చూస్తాం చూడు, అట్లుంటాడు అంటారా? ఎలా ఉంటాడు అపవాదిగాడు? చాలా అందంగా ఉంటాడు. ఆ అందంగా ఉండి ఆ అందముతో మనుషుల్ని మాయ చేసేస్తాడు. చక్కటి మాటలతో, ప్రేమతో మాట్లాడి ఆ మనుషుల్ని మాయ చేసేసి ట్రాప్లో పడేస్తాడు. వాడు ఏమాత్రం కూడా అపవాదిగాడు ఆ యొక్క మనం అనుకుంటున్నాం అపవాది శోధిస్తాడంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు. అపవాదిగాడు ప్రేమతోటి ఒకటి
ప్రేమతో యవనస్తులు ఏం చేస్తాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు బాబు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే ఇంకా వాడు అద్దంలో చూసి 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 సబ్బేసి రాసి 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 ముఖం మీద మొటిమలు వచ్చేదాకా అడిగేస్తాడు కదా. ఎవరికైనా అది సహజ సిద్ధ స్వభావం కదా. పాస్టర్లను ఏం చేస్తాడు, మీరు చాలా గొప్ప పాస్టర్ అండి, మీరు చాలా బాగా చెప్తారండి వాక్యము, మీరు చాలా తెలివి కల్లోలండి అనగానే ఆ పాస్టర్ ఏమైపోతాడు, ఇక పులిపీఠం దగ్గర నిలబడాడు, పైకి ఎక్కుతాడు ఇక కదా. అలాంటి మోసమే అపవాదిగాడు చేసి మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలి, ఎల్లవేళలా దేవుని దగ్గర ఏమని అడగాల, నాయనా నీకు దూరం అయ్యేటటువంటి ఏ ప్రక్రియ కూడా నాలో ఉండకుండానట్లు నన్ను విరిగి నలిగిన హృదయం నాకు, అపవాది శోధనను జయించే శక్తి నాకు మన ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? మన ప్రార్థనే మనం నిలబడుతుంది. అందుకే దేవుడు ప్రధానంగా ఒకటి అన్నాడు, ఏమిటో చెప్పండి, అడుగుడి వెతుకుడి, ఏం అడగమన్నాడు, మనము నిలబడేటటువంటి స్టాండ్ని అడగాల, ఆయన నిలబడతా. అందుకే దేవుడు ఏమంటుండు, మీరెవ్వరు కూడా మీ అంతటా మీరు నీతిమంతులు కారు, నేనే మిమ్మల్ని నీతిమంతులుగా చేశాను, నిలబెట్టు నాయనా అని అడగటమే మనము నిలబడగలిగినటువంటి శక్తి. ప్రభువా నన్ను నీకు సమర్పిస్తున్నా, నన్ను నిలబెట్టాను అడుగుతూ ఉండాలా, నిలబడడానికి ప్రయత్నాలు కూడా ఉండాలి. ఏదైనా శోధన వచ్చిందనుకో ఇమ్మీడియట్లీ సైతానప్పో అని గద్దిస్తే ఆ శోధన ఎగిరిపోతుంది. దాంట్లో మనం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ కాదు, స్థలం పోస్తుండొచ్చు, కానీ సైతాన్ని గద్దించి యేసయ్యకు నాయనా నేను నీ బిడ్డ నీ రక్తం చేత ముద్రింపబడినాడు, ఇమ్మీడియట్లీ సైతాన్ పారిపోతుంది. ఒకసారి ఏమైందంటే న్యూ ఇయర్ రోజు ఒక చర్చిలో ఉన్నాం, మేము అందరము యేసయ్యని ఆరాధిస్తున్నాం. ఒక వ్యక్తి చాలా దేవునితో సంబంధం ఉండేనట, సన్నిహితుడిగా ఉండేనట కొంతకాలం, సడన్గా మానేసి లోకంలో జారిపోయి ఆ రోజే వచ్చాడు. ఆ రోజే 31st నైట్ కదా, ఒకవేళ రాకపోతే దేవుడు కొడతాడో ఏమో, నేనేమైనా పోయి యాక్సిడెంట్ అయ్యి సస్తానో ఏమో, నాకేమైనా దేవుడు శిక్షిస్తాడో ఏమో అనే భయంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రేమతో రారు కానీ భయంతో వస్తారు. అయితే ఆయన వచ్చి ఏమంటుండే తెలుసా, దేవా నన్ను సైతాన్ శోధిస్తుంది నాయన, నన్ను బయటికి పిలుస్తురు తండ్రి, అయ్యా నన్ను పోకుండా చేయి తండ్రి, నన్ను పిలవకుండా చేయి తండ్రి, వాళ్ళు పిలిస్తే నేను పోతానైనా, వాళ్ళు పిలిస్తే నేను తాగుతానైనా, పిలవకుండా చేయనైనా అని ప్రార్థన చేస్తుండే. నాకు నవ్వు వచ్చింది. సరే అనేసి కొద్దిసేపు ఇట్లా చూసి మళ్ళీ నేను ప్రార్థనలో లీనమై ఉన్నా. ఆయన ప్రార్థన అయిపోయింది, ఇంకో ఇద్దరు ప్రార్థన చేసే లోపల ఈయన లేడు. ఆల్రెడీగా ఆయన మందేసే వచ్చిండంట ప్రేయర్లకి. ఎంతటి దౌర్భాగ్యం. నేను పోతనేమో నన్ను విలువ కాదు, నేను పోను నన్ను నిలబెట్టు, నేను పోను నన్ను నిలబెట్టు, నేను చెయ్యను నన్ను నిలబెట్టు, నేను నీతో ప్రమాణం చేస్తున్నా ఆ ప్రమాణంకు కట్టుబడేటట్టు నన్ను నిలబెట్టుమని అడగాలి. ఆ జ్ఞానం కలిగినోడు ఏంటట ఆ జ్ఞానం కలిగినోడు ధన్యుడు. అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి వై ఉండాలి మనకంటే, ఆయన ఏ జామున వచ్చినా కానీ చాలామంది ఏం చేస్తారంటే, అరే ఇది మన కొరకు కాదురా, ఏది వాక్యము ఎవరి కొరకట, ముసలోళ్ళ కొరకట, యంగేజ్ వాళ్ళ కొరక అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళ కొరకట, పెళ్ళైన వాళ్ళ కొరకట, పిల్లలున్న వాళ్ళ కొరకట ఈ వాక్యం అట. పెళ్ళి కాని విశ్వాసులకు ఏంటట, అది కాదట. ఈ వయసులో చేయకపోతే ఇంకే వయసులో చేస్తారని యవనస్తులు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. మనకు కాదురా ఇప్పుడు ఇది, మనం ఇప్పుడు ఏం చేయాలా, ఎంజాయ్ చేయాలి కదా, ఇష్టం వచ్చినట్టు తిరగాల. గుర్తుంచుకోండి బిడ్డ, ఇవన్నీ ఎంగేజ్లో చేసినవన్నీ ఓల్డ్ ఏజ్లో వెళ్తాయా వెళ్ళా. ఉదాహరణకు అప్పుడు నేను చాలా కష్టపడ్డా, ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు. అప్పుడు నేను బాగా కష్టపడ్డా, ఇప్పుడు నాకు ఒళ్ళు సహకరించదు. అప్పుడు నన్ను బాగా మా ఆయన కొట్టిండు, ఇప్పుడు తిమ్మిర్లు తీస్తున్నాయి, ఇప్పుడు తీపి తీస్తుంది అని అంటారు కదా. ఎప్పుడు చేసినాయి అవన్నీ, వయసు మీద చేసినవి అవన్నీ కదా. అవన్నీ ఎప్పుడు తీస్తాయి, ఓల్డ్ ఏజ్ కూడా కాదు, ఇప్పుడు అతి షార్ట్ పీరియడ్లో తీస్తాయి. ఏదైనా తప్పు చేస్తున్నావా, ఖబర్దార్, దేవుడు ఖచ్చితంగా దాని పరిహాసం అనుభవింపజేస్తాడు. ఆత్మానుసారమైనటువంటి చేసినటువంటి పాపానికి ప్రాయచిత్తంగా దేవుడు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని పాపం నుండి విడిపించిండు. శరీరానుసారమైనటువంటి పాపం మనం చేస్తే దాని పరిహాసాన్ని ఖచ్చితంగా అనుభవించేటటువంటి ఆ శిక్ష మనకు తప్పదు. ఆ విషయాన్ని గ్రహించండి.
అయితే ఎలాంటి మెలకువలు ఉండాలంటే దొంగ ఏ విధంగా వస్తాడో అనే గ్రహింపు, ఆ మెలకువ మనలో ఉండాలి. ఏ విధంగా వస్తాడు అంటే దొంగ నిజంగా ఏదో దోచుకుపోడు, మన విశ్వాసాన్ని దోచుకుపోతుండు, మన ఆత్మీయతను దోచుకుపోతుండు, మన ప్రేమను దోచుకుపోతుండు. ఏ విధంగా దోచుకుపోతాడు? పెద్దగా అవసరంలే కదా, పెద్దగా అవసరంలే, చిన్న చిన్నవి చాలు. చెప్పిన మాట వినకపోతే వాడు మన మాట వినలేదనే కోపం వచ్చేస్తుంది చూడు, దోచుకొని వెళ్ళిపోయాడు. మనము అస్తమానం పిలిచి 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 మన ఇంట్లో ఏ స్పెషల్ అయినా పర్లే వాళ్ళకి పెడతాం కదా, వాళ్ళు చూడు వండుకొని నాకు పెట్టలేదని ఒక్క మాట ఇట్లా మనసులో వేసేసి ఆడేం తీసుకొని పోయిండు, వాడు మన యొక్క విశ్వాసాన్ని, మన ప్రేమను దోచుకొని వెళ్ళిపోయాడు. అనేక విధములుగా ఆ చిన్న 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 విషయాలలోనే దోచుకొని వెళ్ళిపోతాడు. దొంగ అంటే ఎవరు? అపవాదిగాడు. ఏ విధమైనటువంటి ఆ యొక్క విధానం అంటే వాడు మనని అసహనానికి గురి చేసి వాడు దోచుకొని పోవాల్సినవి దోచుకొని పోతాడు. మనకు కనిపించేది ఏంటిదంటే న్యాయంగానే కదా, ఇది మనకు న్యాయమే కదా, నేను చేయాల్సినవే కదా అనిపిస్తుంది. కానీ దేవుడు ఏమంటుడు? నిన్ను ప్రేమించు వారిని ప్రేమిస్తే ఏమి లాభం కదా, నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు, నిన్ను బాధించు వారిని ప్రేమించు, నిన్ను హింసించు వారిని ప్రేమించు అంటుడు. మనం ఏ విధమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే మనల్ని ప్రేమించే వారిని ప్రేమించకూడదు. మనము ఒకరికి భోజనం వారు తిరిగి పెట్టే వాళ్ళకు భోజనం పెట్టకూడదు. అది ఏమవుతుందమ్మా? ఒకరు తిరిగి మనకు భోజనం పెడితే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మన ఇంట్లో ఏ స్పెషల్ అయినా పర్లేదు మనం ఏం చేస్తాం, ఇతరులకు ఇస్తే వాళ్ళు ఏదైనా స్పెషల్ చేసుకొని ఇవ్వకపోతే మనం ఏమంటాం? మనమేమో అన్నీ ఇస్తాము, వాళ్ళు చూడు స్పెషల్ చేసుకొని మనం పిలవలేదని బాధపడతాం. అయితే అది ఏమైపోయింది? అది స్వార్థం కదా, స్వార్థం, ఆశ, స్వార్థపూరితమైనటువంటి ఆశ. అలాంటిది దేవుడు అడగట్లేడు, అలాంటిది కోరుకునేటలేడు. రేపటి గురించి ఆలోచించకు, నువ్వు తిరిగి ఇచ్చే వాళ్ళకు నువ్వు ఇయ్యకు, అది నీకు ఫలితం ఉండదు. నీకు తిరిగి భోజనం పెట్టేటోళ్ళకు నువ్వు సహాయం చేయకు, పెట్టలేని వాళ్ళకు సహాయం చేయి. ఉన్నవారికి వదిలే, దేవుడు ఇస్తుడు, ఇచ్చిండు, ఉన్నాయి. ఉన్న వాళ్ళకు సహాయం చేయకండి, లేని వాళ్ళ కొరకు సహాయం చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. దొంగ ఆ విధమైనటువంటి దోచుకొని పోతూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మీరు 40వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. అయితే మనం ఏం చేస్తామమ్మా? ఒక దశలో ఎప్పటికీ మనం దేవునితో సాత్వికంగా ఉంటాం. కానీ ఎప్పుడైనా చిన్న రోడ్లపైన గొడవలు అయినప్పుడు సడన్గా మనలోని విశ్వరూపం బయటికి వెళ్తుంది కదా. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ క్షణంలో మనకది న్యాయం అనిపిస్తుంది. ఏది? నేను చేసింది న్యాయము, వాడు అన్యాయం చేస్తున్నాడని పోరాడుతూ ఉంటాం. కానీ ఏది జ్ఞాపకం ఉంచుకోవాలట? చదవమ్మా 40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మనం అనుకుంటాము ఇది గొడవనే కదా, నేను న్యాయంగానే ఉన్నా కదా, దీంతో మాత్రాన ఏమైపోతుందిలే, మనం కొట్లాడే న్యాయంలో ఏమైపోతుంది అనుకుంటాము. అందుకే మనుష్య కుమారుడు ఏ గడియలో వస్తాడట? ఏ జామో ఏ గడియో రారాజు రానుండే. పాట, మంచి పాట, ఎవరు ఎత్తట్లేరు. ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు. మనం అనుకుంటున్నాము ఇది సరైనదే మన మాట, ఇది మనం పోరాడుతున్నటువంటి మాట న్యాయమైనదే అనుకుంటున్నాము. కానీ ఏ క్షణంలో వస్తాడో అనే మాట ప్రతి క్షణం మనం గుర్తుంచుకుంటే అప్పుడు మనము ఆ యొక్క సాతాను కాని బంధకంలోకి మనం పోము. ఒక చిన్న ఆ మాట గుర్తుకొచ్చింది నాకు. ఏసన్న గారు ఏం చేశారట, ఒక విశ్వాసులు ఏసన్న మీటింగ్లో, ఏసన్న వాళ్ళ సంఘంలో చాలా మట్టుకు ఏం చేస్తారంటే తెల్లటి బట్టలు వేసుకుంటారు. చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు. చాలా చక్కగా అనిపిస్తుంది నిజంగా. ఆ వస్త్రధారణ చూడగానే ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆత్మీయులు కనబడ్డారని చాలా ఆనందం వేస్తుంది నాకైతే. ఆత్మీయులు క్రైస్తవులు అనగానే, ఇక్కడ నేను క్రైస్తవులు కలిస్తే వాళ్ళు నాకు తెలియకున్నా కానీ నేను వారిని పలకరిస్తూ ఉంటా, పరామర్శిస్తూ ఉంటా. అలాంటి సంతోషం కలుగుతుంది. అయితే అందులో ఒక విశ్వాసం ఏం చేస్తున్నానంటే ప్రతిసారి ఏసన్న గారిని అయ్యా ఇంటికి రండి అయ్యా, ఒకసారి ఇల్లు దర్శించిపోండి అయ్యా, ఇల్లు దర్శించిపోండి అయ్యా అని అన్నదట. ఇల్లు దర్శించిపోండి అయ్యా, ఇల్లు దర్శించిపోండి అంటే, అమ్మ వస్తానమ్మా, ఇప్పుడు నాకు కొంచెం బిజీగా ఉంది, ఎప్పుడైనా వస్తలే అని దాటేస్తుండేనంట ఎప్పుడు. అయితే ఒకరోజు
రానే వచ్చింది. ఏసన్న గారు ఎక్కడికో ప్రయాణమే వెళ్ళాల్సినటువంటి ఆ సమయం వచ్చిందట. ఆ సమయాన ఒక దగ్గర బస్ కొరకు వెళ్ళిండు. బస్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. బస్ కొరకు వెయిట్ చేస్తూ ఉంటే బస్సు రాలేదు. 1 పోయింది, 2 పోయినాయి, 3 పోయినాయి, 4 పోయినాయి, బస్సు రాలేదు. ఇది దేవుని చిత్తం కాదనేసి ఆ యొక్క ఏసన్న గారు అనుకొని వెళ్తుంటే ఒక మాట గుర్తొచ్చిందంట. అరే, ఇక్కడ ఒక సిస్టర్ ఉంటుంది, ఎప్పుడు ఇంటికి రండి అని దర్శించమని అంటది కదా, ఒకసారి వెళ్ళి ఆ సిస్టర్ని దర్శిద్దామనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిండట. వెళ్ళేసరికి ఆ వీధిలో ఇల్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ తెలియదు. అడుక్కుంటూ వెళ్ళిండి, ఇక్కడ ఒక సిస్టర్ ఉంటుంది కదమ్మా వాళ్ళ ఇల్లు అంటే, ఇట్లా పోండి అని చెప్తుంది. లాస్ట్కి చివరికి దగ్గరికి వచ్చిన తర్వాత పలానా సిస్టర్ వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా అంటే, ఓహో ఆ సిస్టరా, అగో ఆ గుంపులో ఉంది చూడు, అగో అక్కడ ఉంది చూడు ఆవిడనే అనగానే చూసేసరికి ఏసన్న దగ్గర పోయేసరికి ఏమంటుందంట, ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో అన్ని భాషల్లో మాట్లాడుతుందంట. అయితే ఆమె గొడవ పడతా ఉందంట ఎవరితోనో. సడన్గా ఏసన్నని చూసి స్తోత్రం ఏసన్నా అన్నదంట. ఏసన్నా స్తోత్రం అంటే, అయ్యగారు స్తోత్రం అంటే ఈమె ఏమనుకుంటుందంటే ఇది కూడా ఒక రకం తిట్టేమో అనుకొని, నీ నాయన స్తోత్రమే, మీ అమ్మ స్తోత్రమే, మీ తాత స్తోత్రమే అని ఆమె అది కూడా ఒక భూతేమో అనుకొని ఆమె అదే మాట అంటుందంట. అయితే ఏ టైంలో వచ్చిండు ఏసన్న? రమ్మన్నప్పుడు రాలేదు, పిలువగానే రాలేదు. కానీ అనుకోని సమయంలో ఆ యొక్క చూడకూడనటువంటి ఆ స్థితిలో ఆయన చూసిండు. ఆ దేవాది దేవుడు కూడా మనం అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మన పరిస్థితి ఎక్కడ ఉంటుంది? మనము ఆ యొక్క ఉండవలసినటువంటి స్థితి ఎక్కడిది? మనము ఏ స్థితిలో ఉండాలా, ఎలా జీవించాలో ప్రతి క్షణం కూడా మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనం తగ్గించుకొని, విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి ఆ మనసు కలిగి ఉంటేనే ఆ యొక్క ధన్యులని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు నోరు లేక ఇతరులు తిడుతుంటే నిస్సహాయుడిగా పడుతున్నావా? నువ్వెవరు? ధన్యుడివి. నీ దగ్గర ధనము లేక ఆ విలాసవంతమైనటువంటి జీవితము జీవించలేక ప్రతి దినము యేసయ్య దగ్గర ఏడుస్తున్నావా? నువ్వెవరట? ధన్యులే. ఏ విధమైనటువంటి ధన్యత మనకు ఉండాలో ఆ విషయాన్ని మనం గ్రహించాలా. ఈరోజు ఏ విధమైనటువంటి జీవితం ఉంటే దౌర్భాగ్యులమో మనం ఒక్కసారి వాక్యాన్ని చూద్దాం. వాక్యాన్ని చూసి మనకు ప్రతి విషయంలో కూడా మన ఆధారము దేవుడే. ఈ వాక్యము దేవుడే ఉన్నాడు. మనకు ప్రతిది కూడా దేవుడు మనకు ఆధారభూతుడు, ఆధారపరిచినటువంటి దేవుడు కదా. 41 చదవమ్మా. అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతో చెప్పుచున్నావా? ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా? అందరితోనూ చెప్పుచున్నావా అని అడగగా ఆయనను అడగగా ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఈ యొక్క నమ్మకమైనటువంటి ప్రతి విషయంలో ఏదట? ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గలవాడెవడు? ఏ ఆహారం పెట్టాలట? ఏ ఆహారము? ఆత్మీయ ఆహారము. అది సత్యమైనది ఉండాలా. అట్టి సత్యమైనటువంటి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకుడు ఎవడు? ఈరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరు? గృహ నిర్వాహాధికారి. ఈరోజు నేను ఈ స్థానంలో నిలబడ్డాను, అది ఏదై ఉండాలంటే నా నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని మాట, దేవుని సత్యమై ఉండాలా. అసత్యం ఉండకూడదు మనలో అసత్యం ఉంటే దేవుడు నాకు 2 అంతలు శిక్షిస్తాడు. కనుక దేవుడు ఏమంటుడు? ప్రభువా ఇది నాతోనే మాట్లాడుతున్నావా? మేము ఇది ఎలా చేయాలి అని ఆ యొక్క గృహ నిర్వాహకుడే అయినా కదా. పేతురు ఎవరమ్మా? దేవుని యొక్క సేవకుడు. ఆ సేవకుడు అడుగుతుండు, ప్రభువా మరి ఇది నాతోనే చెబుతున్నావా అంటే ఆ మాట ఏమంటున్నాడంటే నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవరు? మరి ఈ మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? ఏ విధంగా మనం ధ్యానిస్తున్నాం? సరైన విధంగానే మనం ధ్యానిస్తున్నామా? ఇది ఒక గృహ నిర్వాహకుడు చెప్పేదాకా
మనకు ఆ యొక్క ఆలోచన మనకు రాకూడదా? మనం వాక్యాన్ని చదివి మనము ఆయనతో నడవాలి, ఆయనతో జీవించాలన్న ఆలోచన, ఆశ మనకు ఉండకూడదా? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. దయచేసి మిత్రులారా, ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ ఖచ్చితంగా సత్యాన్ని గ్రహించకపోతే మనం నిత్య జీవంలో మనము ఉండటం చాలా కష్టము. 43 చదవమ్మా. ఎవని ప్రభువు వచ్చి వాడు అలాగు చేయుచుండుట కనుగొనును ఆ దాసుడు ధన్యుడట. ఎట్లా? ఆ దేవాది దేవుడు వచ్చినప్పుడు ఏ దాసుడైతే ఆయన మాటలు, ఆయన సత్యాన్ని వివరించేటటువంటి దాసుడు ఎవరైతే ఉంటారో ఆ దాసుడు ఏంటంట? ధన్యుడట. ఈ రోజుల్లో ముఖస్థితి చేయడానికో, ఒకరిని సంతోషపెట్టడానికో, ఒకరిని వాళ్ళ మెప్పు పొందడానికో, లేకుంటే సంఘము నింపుకోవడానికో, సంఘస్థులు సంతోషంగా ఉండడానికో, వారు బాధపడకుండా ఉండడానికి కొరకు మనం బోధిస్తే మనము అభాగ్యులము, అయోగ్యులము, దౌర్భాగ్యులము. ఆ విషయాన్ని గ్రహించాలా. మనము ఆయన మాటలను బోధించేటటువంటి వ్యక్తి మనకు దొరకడం మనకు ధన్యత. అట్టి బోధించేటటువంటి ఆ సేవకుడు ఉంటే ఆ సేవకుడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది. ఆ విషయాన్ని గ్రహించాలా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఎవరికైనా నిద్ర వస్తే దయచేసి ఒక చిన్న కోరస్ పాడదాం, లేచి నిలబడి. నిద్ర వస్తుంది ఎవరికైనా వస్తే లేచి నిలబడదాం. లేదంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. చదవమా. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమివేయను ఉద్దేశించుచున్నాను. ఈ రోజుల్లో చాలా మటుకు క్రైస్తవులుగా ఉన్నాం కదా. మీరెవరు అంటే క్రైస్తవులు అంటారు. చాలా మటుకు కొంతమంది ఏం చేస్తారంటే, అసలు క్రైస్తవులు అంటే ఎవరంటే, ఎవరినన్నా క్రైస్తవులు చెప్పు బిడ్డ, నీకు తెలిసిందే చెప్పు. ఆగండి, క్రైస్తవులు ఎవరు? నీకు తెలిసిందే చెప్పు, ఏం బాధపడకు, చెప్పాలి గట్టిగా. ఎవరు క్రైస్తవులు అంటే? దేవుని బిడ్డలంటే అందరూ దేవుని బిడ్డలే. లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని బిడ్డనే. దేవుడు ప్రేమిస్తేనే సృష్టి జీవిస్తుంది, లేకపోతే ఎప్పుడో గాలిపోతుండే. క్రైస్తవులు అంటే ఎవరు అని అడిగింది. క్రైస్తవులు ఎవరంటే క్రీస్తును వెంబడించే వాళ్ళు క్రైస్తవులు. అర్థమైందా? అంతకుముందుకు క్రీస్తుని వెంబడించే వాళ్ళే, కానీ ఏమనబడుతుండే? యేసు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణము పెట్టక మునుపు ఏమంటుండే? ఏమంటుండమ్మా? యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఈ లోకానికి రాక మునుపు క్రైస్తవులకు ఏ పేరుండే? ఇశ్రాయేలీలు లేదా యూదులుగా పిలువబడుతుండే కదా. యూదులు లేదా ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. కానీ ఎప్పుడు క్రైస్తవులుగా మారినరంటే క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి నూతన నిబంధన మనకిచ్చిండ్రో, ఈరోజు నూతన నిబంధనను మనం పాటిస్తున్నామో వాళ్ళందరూ కూడా క్రైస్తవులే. చాలామంది పేరుకు మాత్రము క్రీస్తు సంఘం అని పెట్టుకుంటున్నారంట, కానీ క్రీస్తు దేవుడు కాదు అంటున్నారంట. ఆయన మధ్యవర్తి అంటున్నారంట. క్రీస్తు ఎవరో క్రీస్తును వెంబడిస్తున్నాం అనే వారికి కూడా తెలియదు. క్రీస్తు ఎవరో క్రీస్తును వెంబడించే వారికి కూడా తెలియట్లేదు. అలాంటి ఘోరమైనటువంటి సమూహం బయలుదేరింది. క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, వాళ్ళకి క్రైస్తవులుగా చెప్పుకునేటటువంటి అర్హత లేదు.
ఎవరికి క్రైస్తవులుగా చెప్పుకునే అర్హత ఉందంటే, నిజమైన క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తును వెంబడించిన వాడు. ఆ క్రీస్తును వెంబడించిన వాడు అంటే క్రీస్తును నేను వెంబడిస్తున్నా అని క్రైస్తవుడు అని చెప్పుకుంటే కాదు, ఏమై ఉండాలా? ఆయననే శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని ఒప్పుకున్న ప్రతివాడు క్రైస్తవుడే. ఆయన దేవుడుగా ఒప్పుకుంటున్నారు కనుకనే ఆయన క్రైస్తవుడు అయిండు, లేకపోతే క్రైస్తవుడు కాదు. ఆ విషయాన్ని గ్రహించాలా. క్రైస్తవులను చెప్పుకోవాల్సినటువంటి అవసరత లేదు, క్రీస్తు గురించి సువార్త ప్రకటించాల్సినటువంటి అవసరత లేదు. క్రీస్తు దేవుడని గ్రహిస్తేనే క్రీస్తు, ఆయన క్రైస్తవుడు, ఆయన దేవుడని గ్రహిస్తేనే నువ్వు క్రైస్తవుడుగా సువార్తను ప్రకటించు. లేదంటే క్రైస్తవుడు అనే పేరు తీసేసుకొని యూదుడనో ఇశ్రాయేలుడనో పెట్టుకొని ఇష్టం వచ్చినటువంటి బోధలు బోధించుకోండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తు శరీరధారిగా దేవాది దేవుడై ఉండి క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండని నమ్మితేనే సువార్తను ప్రకటించేటటువంటి ఆనాడు ఆయన శిష్యులు కూడా అదే చేసిర్రు. కనుక ఆ యొక్క సత్యాన్ని గ్రహించాలి. ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించేవాళ్ళు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, నీవు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. ఇక్కడ క్రైస్తవులుగా మాత్రమే మేము క్రైస్తవులం అంటున్నారు. కానీ ఒక్కొక్క కుటుంబంలో ఆదివారం పని ఉండదు, ఆదివారం సంఘం ఉండదు, ఆదివారం పని ఉంటుంది. ఒక్కొక్క కుటుంబాల్లో ఒక్కొక్క వీధి మొత్తంలో క్రైస్తవులు అంటే దడ కదా. ఒక్కొక్క వీధిలో క్రైస్తవులు అంటే భయము. ఒక్కొక్క వీధిలో క్రైస్తవులు అంటే సినిమా థియేటర్లో మొట్టమొదట ఫస్ట్ డే సినిమా చూడాల్సిందే. ఒక్కొక్క క్రైస్తవులు ఏదైనా ధనవంతుల్లో నేను నెంబర్ 1గా ఉండవలసిందే. వీళ్ళంతా ఎవరమ్మా? వీళ్ళంతా ఎవరు? చల్లగానైనను వెచ్చగానైనను లేని నులివెచ్చ వాళ్ళు. దేవుని వాక్యం అట్లా చెప్తలేదు. దేవుని వాక్యము క్రైస్తవులకు భయపడమని చెప్పట్లేదు. దేవుని వాక్యము ఇతరులు ద్వేషిస్తే ప్రేమించమంటుంది. దేవుని వాక్యము ఆమెడ దూరం రమ్మంటే 2 ఆమెళ్ల దూరం వెళ్ళమంటుంది. దేవుని వాక్యము ధనవంతుడు పరలోక రాజ్యం చేరుట దుర్లభం అంటుంది. దేవుని వాక్యము సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరుట సాధ్యమేమో కానీ మనిషి ధనవంతుడై ఉండి పరలోకంలో చేరడం అసాధ్యం అంటుంది. దేవుని వాక్యము శరీరానుసారమైనటువంటి శరీరేచ్ఛలను అనుభవిస్తున్న వారికి ఆ పరలోక రాజ్యంలో స్థానము లేదంటుంది. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అక్రమం అనగా ఏమిటి? క్రమము లేని జీవితం. క్రమం అనగా ఏమిటి? సమయానికి ఏది కావాలో అది. నీ తల్లిదండ్రులు ఏ విధంగా చేసిర్రు? నువ్వు 4 ఏటో పడగానే నిన్ను స్కూల్కి పంపించిర్రు, 10వ ఏటో 12వ ఏటో రాగానే సైకిల్ ఇప్పించిర్రు, 14, 16వ ఏటో రాగానే బండి ఇచ్చిర్రు, 20, 25వ ఏటో రాగానే పెళ్ళిళ్ళు చేసిర్రు. అదంతా ఏమిటది? చెప్పాలా? అదంతా ఏంటిది? క్రమము. ఏది అక్రమము? 16 ఏళ్ళకో 14 ఏళ్ళకో ఇష్టారాజ్యంగా తిరగడము అక్రమము కదా. క్రమం అంటే ఏందో అక్రమం ఏంటో తెలుసుకోవాలి మనం. మొట్టమొదట అక్రమంగా జీవిస్తూ మనం ఇక్కడ జీవిస్తే అక్కడ ఏమవుతుంది? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఆదివారం చర్చి లేదు, సాయంత్రము రాత్రికి గృహ కూడిక లేదు, పొద్దున ప్రార్థన లేదు, దేవానికి స్తోత్రం నాకు ఆత్రం. ఇదంతా ఏమైంది? అక్రమము చేయి జీవితం అయిపోయింది. ఒకరోజు వస్తుంది, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడు? అట్టి అక్రమముతో జీవించినటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు చల్లగా లేరు, వెచ్చగా లేరు, నులువెచ్చగా ఉన్నారు. నా నోట నుండి నేను ఉమివేస్తున్నా. మీరు క్రైస్తవులుగా ఉన్నారు. ఆదివారం రాగానే ఏదో చర్చికి కొత్త పట్టు చీర కట్టుకొని అనేక విధమైనటువంటి నగలు వేసుకొని సంఘానికి పోయి మనం కనబడుతున్నటువంటి విధానము అది సరైనది కాదు. దేవుని ఉపదేశాన్ని వినాలా, దేవుని కొరకు నడవాలా, దేవుని కొరకు అతసాక్షిగా బ్రతకాలా, దేవుడు చూపిన మార్గంలో మనం నడవాలా. అనేకమైనటువంటి ఎన్నో భయంకరమైనటువంటి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాటను నడవటం అసాధ్యమైనటువంటి ఆ యొక్క అంశాలు అనేకమైన ఉన్నవి. కానీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే ఆ దేవుడు మనలో ఉండి దేవుని మనం అనుక్షణం దేవా నన్ను నిలబెట్టు అని అడిగితే తప్ప
మనం నిలబడే స్థితి లేదు మనకి. ఆ విషయాన్ని గ్రహించాలి. ఏ విధంగా ఉన్నారంటే 17వ వచనం చదవమ్మా. 17వ వచనం. నువ్వు దుర్మార్గుడవు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవైనై దిగంబరుడవును అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చూసిర్రా ఎంతటి మాటలు, ఎంతటి సత్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఏమంటుడు? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవును అయి ఉన్నావు. గుడ్డివాడవు అంటే నీకు వాక్యం తెలుస్తలేదు, నీకు ఆ యొక్క దేవుని బిడ్డలు తెలుస్తలేదు, దేవుని ఉద్దేశం తెలుస్తలేదు, దేవుని మార్గం తెలుస్తలేదు. తెలియక నువ్వు ఆ ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వేంటివాట? గుడ్డివాడవు, నువ్వు దౌర్భాగ్యుడవు, నువ్వు దిగంబరుడవైనావు. దిగంబరుడవు అంటే సిగ్గులేని వాడవై ఉన్నావు. దేవుడు చెప్పిన మాటలను కూడా నువ్వు వినట్లేవు. అట్టి దౌర్భాగ్య జీవితంలో మనం ఉన్నాము. దేవుడు అనేక చోట్ల ఎన్నో మార్లు ఎన్నో చోట్ల చెప్పిండు. ఆ మాటలను అన్నిటిని విడిచిపెట్టి దేవుడు ఆశీర్వాదం అన్న పేరుతోని అనేక విధమైనటువంటి ధనాన్ని సమకూర్చుకొని అపవాదికి చోటిచ్చి దేవునికి దూరమయ్యి బ్రతుకుతున్నటువంటి ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. విషయాన్ని గ్రహించాలి. మనము ప్రతి విషయంలో, ఏ ఒక్క విషయంలో, ఏ ఆజ్ఞలో కూడా మనము తూలిపోతున్నాం. ఆ విషయాన్ని గ్రహించాలి. ఆ విషయాన్ని గ్రహించకుండా మనం ఇష్టారాజ్యంగా జీవిస్తే ఆ దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఉమివేయను ఉద్దేశించుచున్నాడట. ఇంకా ఆడ కింద చూస్తే దాని కొరకు చాలా బాగా రాయబడి ఉన్నది. అదంతా చదువుకోవాల్సినటువంటి అవసరత మనకున్నది. 20వ వచనం చూడమ్మా. 19వ వచనం చదవమ్మా. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు ఏం చేస్తుండట? ఆయన ప్రేమించిన వారిని గద్దించి శిక్షిస్తుండట. ఈరోజు మనకు ఏదైనా చిన్న శ్రమ కలగంగానే మనం ఏం చేస్తున్నాం? నాకు దేవుడు ఏం చేసి ఆయన గద్దిస్తుండు, ఆయన శిక్షిస్తుండు అని గుర్తించక మనం ఏం చేస్తున్నాం? దౌర్భాగ్యపు జీవితం జీవిస్తూ ఉన్నాం. ఆయన ఒకటి, ఇది వద్దురో మొర్రో అని దేవుడు నీకు ఇది మంచిది కాదు బిడ్డ, ఇది ఉంటే నువ్వు నా దగ్గరికి రాలేవంటే తిరిగి పోయి అదే తగిలించుకుంటున్నాం. ఆయన ఆ యొక్క అశుద్ధాన్ని విడిపిస్తుంటే మళ్ళీ పోయి అశుద్ధాన్ని తగిలించుకుంటున్నాం. దేవుడు నిన్ను శ్రమల పాలు చేస్తూ ఉంటే కూడా మళ్ళీ పోయి ఏం చేస్తున్నాము? ఇక్కడ నుండి ఆ శ్రమను పూడ్చివేయడానికి ఇంకో చోటుకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము? అప్పును తెచ్చుకొని మరీ ఆ శ్రమను పూడ్చుకుంటున్నాము. ఆ అప్పుల ద్వారా అపవాదికి బంధకములలోనికి వెళ్ళిపోతూ ఉన్నాము. అనేక విధమైనటువంటి శోధనలకు గురవుతా ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడు? ఆయన గద్దిస్తుండట, ఆయన శిక్షిస్తుండట. ఆయన మనం అర్థం చేసుకుంటలేమట. ఆయన శిక్షను అర్థం చేసుకుంటలేము, ఆయన గద్దింపును అర్థం చేసుకోకుండా మనం ఆయనకు దూరంగా పరిగెడతా ఉన్నాం. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట అనేక మంది అన్యజనుల కొరకు కాదు. ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలా. చల్లగానైనా వెచ్చగానైనా లేకుండా నులివెచ్చగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడినా. నులివెచ్చగా ఎవరున్నారమ్మా అంటే చదవమ్మా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ఎక్కడ నిలబడ్డాడంట ఆయన? గవిని యొద్ద, బయటనే నిలబడ్డాడట. ఎవరితో మాట్లాడుతుంది? అన్యజనులతోనా? 14వ వచనంలో ఎవరితో మాట్లాడుతున్నామ్మా? పైన లవోదికేలో ఉన్న సంఘముతో మాట్లాడుతున్నాడు. నేను గవిని యొద్ద బయట నిలబడ్డ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు దేవుని బిడ్డలే, దేవునితో నడుస్తున్నటువంటి సంఘమే. కానీ ఆ సంఘంలో దేవుడు లేడు, వాళ్ళ హృదయంలో దేవుడు లేడు. దేవుడు ఎక్కడున్నాడట? గవిని యొద్ద నిలబడి తలుపు తట్టుచుండట. ఎవరైనా తలుపు తీస్తే నేను లోపలికి పోదామని ఎవరు కూడా, సంఘంలో ఉన్నవారు కూడా ఎవరు
తలుపు తీయడానికి సిద్ధంగా లేరు. అన్యజనులతో కాదు, ఆ యొక్క దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారు కాదు, ఆ దేవుని సువార్త పరిచర్యను అడ్డుకుంటున్నటువంటి వారు కాదు, దేవునితో బ్రతకాలని బ్రతుకుతున్నాని చెబుతున్నటువంటి మోసపుచ్చుకుంటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను గవిని యొద్ద నేను నిలబడ్డాను. ఆ సంఘము బయట, ఆ యొక్క విశ్వాసుల హృదయం బయట నిలబడి తలుపు తడుతుండట. మీరు తలుపు ఎప్పుడు తీస్తారు? నేను వస్తానని. మీరు తలుపు తీస్తలేరు, మీరు చల్లగానైనా వెచ్చగానైనా లేరు, నులివెచ్చగా ఉన్నారు, నేను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విధమైనటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం గ్రహించవలసినటువంటి అవసరం మనకున్నది. ఆ అపవాదిగాడట ఎప్పుడు దొంగవలే ఆ దొంగ వచ్చి మనని దోచుకొని పోతూ ఉంటాడు. మన విశ్వాసాన్ని, ఆ దేవునితో మనకున్న ప్రేమను దోచుకొని పోతూ ఉంటాడు. మనను ఆ యొక్క దొంగ ఏ విధంగా దోచుకుపోతాడో ఆ విషయాన్ని మనం గ్రహిస్తే మనము మెలకుగా ఉన్నట్టే. మనము శారీరానుసారమైనటువంటి మెలకువ కాదు, దొంగ ఏ విధమైనటువంటి ఆ దోచుకొని పోయేటటువంటి ఆ స్థితి మనం గ్రహిస్తే వాడికి మనము దాసోహము కాము. వాడి యొక్క కుయుక్తిని మనం పసిగట్టి మెలకువ మనలో ఉంటుంది. అట్టి మెలకువ మనందరికీ కూడా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మెలకువతో మనం ఉండాలా. ఏ విషయంలో? ప్రతి విషయంలో శరీరానుసారమైనటువంటి నేత్రాశ, ఆ యొక్క శరీర బలహీనతలు, ధనము, ఆ యొక్క బలగము, ప్రతి విషయంలో కూడా మనం విరిగి నలిగినటువంటి బలియాగ హృదయంతో మన యేసయ్యకు మన శరీరాన్ని, మన ఆత్మను అప్పచెప్పుకుంటే ఆయన మనని స్థిరంగా నిలబెట్టేటటువంటి శక్తిమంతుడు గనక మనము అపవాదిగాడు ఏ విధమైనటువంటి ఆ యొక్క సొత్తును ఎత్తుకపోతాడో, మనం సంపాదించుకునేటువంటి ఆ సొత్తు ఏమిటో మనం గ్రహించిన ఎడల మనము దొంగ నుండి మనము తప్పించుకునేటటువంటి మెలకువ మనలో కలుగజేస్తాడు. అట్టి మెలకువ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు కూడా ఆయన కలుగజేయునుగాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించునుగాక.